హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే కథ వింటే మనం తలదించుకోవాల్సిందే. ఈ ఘటన హర్యానాలోని నూహ్ జిల్లాలో జరిగింది. ఉదయం లేచే సమయానికి ప్రపంచం మారిపోయింది. ఒక కుటుంబం కూలిపోయింది. ఒక తండ్రి జీవితం బూడిదైంది. మరియు ప్రేమ అనే పేరుతో నేరం కొత్త రూపం దాల్చింది. రక్తంతో మొదలైన బంధం చీకటిలో ముగిసింది. రామ్ కిషన్కు పుట్టిన కొడుకు మొదటి భార్య కోల్పోయిన తర్వాత సంవత్సరాలపాటు తప్పిపోయాడు. కొత్త భార్య, కొత్త జీవితం, కొత్త ఆశలు. ఒక చిన్న కుమార్తెతో పూసిన కుటుంబం. తండ్రి వేదన, సవతి తల్లి ఆప్యాయత, ప్రేమలోపం. ఇవీ కలిసినప్పుడు పుడుతుంది విషబంధం. మరియు అదే జరిగింది. తండ్రికోసం వచ్చిన కొడుకు తండ్రి పునాది పగలకొట్టాడు. ఏళ్ల తర్వాత తండ్రి ఇంటికొచ్చిన కొడుకు మొదటి రోజే సవతి తల్లికి కాళ్లు మొక్కాడు. గౌరవమా లేక ఆరంభంనా? పగల్లో భక్తి, రాత్రుల్లో నిశ్శబ్దం. అదే నిశ్శబ్దంలో ఇద్దరి మధ్య గీతలు చెదిరి హద్దులు దాటాయి. ఎవరూ అనుమానం పెట్టని చోటే పెద్ద నేరాలు పుడతాయి. అక్కడ అదే జరిగింది. అర్ధరాత్రి చేసిన నిర్ణయం ఒక మనిషి ప్రపంచాన్నే ధ్వంసం చేసింది. రామ్ కిషన్ నిద్రలో ఉన్న రాత్రి భార్య, కొడుకు ఒక్క నిర్ణయం తీసుకున్నారు. పారిపోయింది కేవలం ఇద్దరు కాదు. ఇంట్లో ఉన్న బంగారమంతా, నగదు, ఆస్తి, గౌరవం మరియు ఒక మనిషి విశ్వాసం. ఉదయం లేచేసరికి ఇంటి ద్వారాలు తెరిచి ఉండిపోయాయి. మనిషి హృదయం మాత్రం విరిగిపడ్డది. పోలీస్ స్టేషన్లలో న్యాయం కోసం నిలబడ్డ తండ్రి. 3 నెలలు. రామ్ కిషన్ ఒక చేతిలో ఫిర్యాదుపత్రం, మరో చేతిలో కన్నీళ్లు పెట్టుకుని తిరిగాడు. నా కొడుకు, నా భార్య పాదాలు తాకి గౌరవించేవాడు. ఆ గౌరవమే నాపై కుట్రగా మారుతుందని ఊహించలేదు అని ఆయన కంపించిన గొంతుతో చెప్పనప్పుడు సాక్ష్యాలు మాత్రమే కాదు, మనసు కూడా ముక్కలైంది. కేసు ముందుకెళ్లకపోవడంతో చివరికి సీఎం విండోకి చేరి మొరపెట్టుకన్నాడు. మరింత షాకింగ్ అంశం, పోలీస్ రికార్డుల్లో అదృశ్యమైన వారిగా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు కోర్టులో వివాహం చేసుకున్నట్లు ప్రచారం. ఇది న్యాయమా? నిజమా? లేక మరొక అవాస్తవ కథ? ఇది ఇప్పుడు హర్యానా పోలీసులకు పెద్ద సవాలే. నూహ్ ఘటన ఇచ్చిన హెచ్చరిక. కుటుంబం అనే పునాది, నమ్మకం అనే నిర్మాణం ఒకరిని నమ్మినప్పుడు నిలబడుతుంది. ఆ నమ్మకం కూలిపోతే కూలేది ఇల్లు కాదు, జీవితం. ఈ నూహ్ ఘటన అది ఎంత భయంకరంగా జరుగుతుందో నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఒక్క షేర్ చెయ్యండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.